లోకంలో ఉన్నటువంటి ఆశలను బట్టి మనిషి అతిశయపడుతున్నాడు. అందుకే భక్తుడు అంటాడు, లోకం అనేది అరణ్యము లాంటిది. సముద్రము చుట్టూ ఉన్నా కూడా ఆ సముద్రం యొక్క నీళ్లను తాగలేం మనం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎంతో మంది తెలిసినా కూడా, ఎంతో మంది మనకు పరిచయం ఉన్నప్పటికీ కూడా వారి ద్వారా మనకు ఎటువంటి ప్రయోజనము లేదు. యేసయ్య ఒక్కడే నేను ప్రేమించే దేవుడు. రోగం బాగవడానికి ఎక్కడికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ ఏం చేస్తాడంటే ఆ రోగానికి వైద్యం చేస్తాడు. మనిషిని నాశనం చేయట్లేదు డాక్టరు, మనిషి యొక్క రోగాన్ని బాగు చేస్తున్నాడు. అనుసారంగా బ్రతుకుతున్నటువంటి మనిషిని మార్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు మనిషిని నాశనం చేయడానికి రాలేదు, మనిషి యొక్క పాపాన్ని విడిపించడానికి వచ్చాడు. నీవు యేసయ్య దగ్గరికి వస్తే నీ యొక్క కులాన్ని మార్చాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. ఆ పాపం నుండి విడిపించడానికి, శాపం నుండి విడిపించడానికి, త్రాగుబోతనం నుండి, వ్యభిచారం నుండి, దొంగ నుండి నిన్ను విడిపించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నీ మతం మార్చడానికి రాలేదు, నీ కులం మార్చడానికి రాలేదు యేసు ప్రభు. యేసు ప్రభు అంటే తెల్లల దేవుడు, యేసు ప్రభు అంటే అమెరికా దేవుడు కాదు. మన ప్రపంచానికి ఒక్కడే ఉన్నాడు సూర్యుడు, అట్లాగే సృష్టికి కూడా ఒకడే దేవుడు, ఆయనే యేసు ప్రభు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను మార్చిన దేవుడు మీ బ్రతుకులను మారవాలనే ఆశ